హలో అండి, నా పేరు సిరిపురపు దేవికారాణి అండి. నేను అమల్లో ఉన్నానండి ప్రజెంట్. నన్ను ఇండియా నుంచి ఒక ఏజెంట్ ఇక్కడ కొన్నదంట మేడం. ఒక ఫ్రెండ్ ఏమో మోసం చేసి తెప్పించింది మేడం, విజయలక్ష్మి అని. ఉంటే ఉండు కానీ వెళ్ళిపోతే వెళ్ళిపోతారు కానీ అని చెప్పి తెప్పించారండి ఇక్కడికి. నన్ను తెప్పించి విజిట్ వీసా మీద తెప్పించారండి. తెప్పించిన తర్వాత ఏమో ఇంకో ఆవిడకి అమ్మేశారంటండి, లక్కీ అని అతను. మొత్తం మీద గాడి మహేష్ బొంతు కుమారి ఏజెంట్ అండి. ఆవిడ కొంటదండి ఇక్కడ మనుషుల్ని కొని. మా నాన్న హింసలో పెడుతుందండి. భోజనం పెట్టట్లేదండి, రూమ్లో వేసి తాళం వేసిందండి. వారం వేసి రోజులు భోజనం పెట్టలేదండి. వారం రోజుల పాటు నెల రోజులు రూమ్లో పెడుతుందండి, తాళం వేసిందండి. ఫోన్ లాక్కుంటున్నారండి. దొంగతనంగా వైఫై కనెక్ట్ చేసుకుని మీకు మెసేజ్ వీడియో పడుతుందండి మేడం. రాయల్ గెస్ట్ కారుణ్య కార్పొరేషన్ మేడం, సోషల్ సర్వీస్ మేడం గారిని ఫేస్బుక్లో కాంటాక్ట్ అవుతుందనండి 10 రోజుల నుంచి. మేడం ప్లీజ్ మేడం హెల్ప్ చేయండి మేడం. మేడం హెల్ప్ చేస్తానన్నారు. గాడి మహేష్ అన్న అతను ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నాడండి. నోటుకొచ్చిన బూతులన్నీ చెప్పుకోలేని బూతులన్నీ తిడుతున్నారండి. దొంగతనం కేసు పెట్టి ఇక్కడ జైల్లో అయిపోతామంటున్నారండి. నేను ఆల్రెడీ 2-4 నెలల నుంచి జీతం అలా తీసుకున్నారండి. మళ్ళీ 80,000 అప్పు చేసి ఇంటి దగ్గర నుంచి వేయించుకుని కట్టానండి. నాకు ఎవరు లేరండి, నేను మా అబ్బాయి తప్పించి. అయినా కూడా ఇండియా పంపించట్లేదండి. ఇంకా డబ్బులు కట్టు అంటున్నారండి. నోటుకొచ్చిన బూతులన్నీ తిడుతున్నారండి. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, ఇక్కడ నిన్ను నోటు పట్టించుకుంటాడో అది ఇది అని చెప్పి కొడుతున్నారండి. భోజనం పెట్టట్లేదండి, కొడుతున్నారు. జీతం ఇవ్వట్లేదండి, ఇండియా పంపించమంటే పంపించట్లేదండి. డబ్బులు కూడా కట్టించుకున్నారండి. నాన్న హింసలు పెడుతున్నారండి. నేను బతికొస్తానన్న నమ్మకం కూడా నాకు లేదండి. నేను బతికిండి వస్తానన్న నమ్మకం లేదండి. జీతం ఇచ్చి పంపించేమని అడిగినందుకు ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు ఆవిడ ఇండియాలోనే ఉందండి. నేను ఇండియా నుంచి వచ్చిన తర్వాత నిన్ను ముక్కలు కింద నరికేస్తానని చెప్తుందండి. ఇక్కడ కప్పెట్టేసిన ఎవడికి తెలియదు. ఇక్కడ పోలీస్ కేసులు ఉండమంటుందండి. ఆవిడ పేరు బొంతు కుమారి అండి. వాళ్ళ ఆయన ఇక్కడ ఉంటుండే, వాళ్ళ ఆయన ఇక్కడ ఒక అతను ఉన్నాడండి ఆవిడకి. అతని పేరు గాడి మహేష్ అండి. నేను మీకు వాళ్ళ అడ్రస్లు మమ్మల్ని అన్నీ పోగొత్తాను మేడం. నన్ను సేవ్ చేయండి మేడం. ఈ వీడియో బయటకు ముందు నన్ను నా చేతులు వచ్చి ఫోన్ లాక్కుంటారని భయమేసేస్తుంది మేడం. నేను దొంగతనంగా వైఫై కనెక్ట్ చేసుకున్నాను మేడం. నన్ను చంపేస్తున్నారు మేడం. చంపేస్తారు నన్ను ఇక్కడ. నన్ను ఎలాగైనా కాపాడండి ప్లీజ్ అండి. డబ్బులు తీసుకొని పంపించుకుంటూ నన్ను కొడుతున్నారండి. ఇక్కడ డబ్బులు కట్టమంటున్నారండి. నిన్ను కొనుక్కోను అంటున్నారండి. 1250 రియల్కి ఇప్పుడు మళ్ళీ ఇంకో మా అమ్మగారికి అమ్ముతాం అంటున్నారండి. కారుణ్య నాయుడు, దేవి నాయుడు మేడం, ప్లీజ్ మేడం మీరే నన్ను కాపాడాలి. ఆ మేడం గారు హెల్ప్ చేస్తున్నారు మేడం. మీరే హెల్ప్ చేయండి మేడం నాకు ప్లీజ్ మేడం. మహేశ్వర అతను ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడు మేడం, కొడుతున్నాడు మేడం. ఇప్పుడు కొడుతుంది మేడం. ఇండియా నుంచి వచ్చి చంపుతారని బెదిరేస్తుంది మేడం. మొన్న జనవరి 11వ తారీఖున ఇండియాకి వచ్చింది మేడం. మళ్ళీ వస్తానని బెదిరేసి చంపుతానంటుంది మేడం. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు మేడం. ఏ దొడ్లోనూ పాసేసిన నిన్ను అడగరంటుంది మేడం. దొంగతనం కేసు పెడతానంటుంది మేడం. పాస్పోర్ట్ చింపేస్తానంటుంది మేడం. అందుకని కాపాడండి ప్లీజ్ అండి, కాపాడండి.